మీకు ఆ వీడియో నచ్చింది అని నాకు ఎలా తెలుస్తుంది అంటే వాచ్ టైం తెలుస్తుంది. మీరు వీడియోని కంప్లీట్గా చూస్తున్నారు, దానివల్ల నాకు వాచ్ టైంలో మీరు వీడియోని ఇష్టపడుతున్నారు అని అర్థమవుతుంది. కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత మందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి కూడా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పంథాను కలిగి ఉంటారు. ఒక్కొక్కరి లక్ష్యాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కొక్క పద్ధతిలో కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాలలో మనకి ఎంతమందో మన జీవితంలో ఎదురవుతుంటారు. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, పరిచయస్తుల ద్వారా, ఇలా రకరకాలుగా మన జీవితంలో ఎంతోమంది ప్రవేశిస్తూ ఉంటారు. అయితే ఏవి ముఖ్యమైనటువంటి బంధాలు, ఎలాంటి బంధాలని మనం కాపాడుకోవాలి, ఎలాంటి బంధాలని తొలగించేసుకోవాలి అనేటువంటి అవగాహన కలిగి ఉండాలట. లేదంటే అందరూ నా వాళ్ళే అనుకుంటూ ముందుకెళ్ళామనుకోండి, మనతో ఉండే మనకు వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు, మనల్ని మానసికంగా చాలా ఇబ్బందికి గురి చేసేటువంటి వాళ్ళు మన చుట్టూనే ఉంటారండి. బయటి వాళ్ళు ఎవరో మనల్ని బాధ పెట్టారనుకోండి, ఉదాహరణకి మనం ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళాం, అక్కడ పల్లో కూరగాయలో కొంటూ ఉన్నాం అనుకోండి, మనం ఏదో బేరమాడి ఆమెను ఇంతకివ్వు అంతకివ్వు అని చెప్పి అడిగితే ఒక్కొక్కసారి కొంతమంది రూడ్గా మాట్లాడే వాళ్ళు నీ మొహానికి ఎప్పుడైనా కొన్నావా అంటారు. అలా మాట్లాడినందుకు ఏదో 2 నిమిషాలు వాదులాడతాం, అక్కడి నుంచి వచ్చేసి ఆమె గురించి మర్చిపోతాం, మనసుకి తీసుకొని బాధపడుతూ కూర్చోం. ఎందుకంటే ఆవిడ బయటి వ్యక్తి కాబట్టి అంత దురుసుగా మాట్లాడినా మనం దానికి హట్ అవ్వం. చెప్పాలంటే మాటకి మాట అనేసి ఆ మార్కెట్లోనే ఆ విషయాన్ని వదిలేసి నవ్వుతూ వచ్చేస్తాం. ఎందుకంటే ఆవిడతో మనకి ఎలాంటి బంధం లేదు కాబట్టి. కానీ బంధం ఉన్నటువంటి వ్యక్తులు కనుక మాటలతో మనసు మీద బాధ పెడితే కనుక దాంట్లో నుంచి ఒక పట్టాన కోలుకోలేం మనం. ఎలాంటి బంధాలు మనకు అవసరం, ఎలాంటి బంధాలు మన జీవితంలో అవసరం లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఉదాహరణకి మనకి పెద్దలు చెప్తారు, చెట్టు ఎదగాలంటే కొమ్మలు చెలిపితేనే చెట్టు ఎదుగుతుంది అని చెప్పి. కొమ్మలు చెలపటము అంటే ఏంటంటే, ఒక చెట్టు ఎదుగుతున్నటువంటి క్రమంలో దానికి అన్ని కొమ్మలుగా చాలా బ్రాంచెస్ వస్తూ ఉంటాయి కదా. ఆ చెట్టు ఇంకా ఎత్తుకు ఎదగాలి అంటే కింద ఉన్నటువంటి కొమ్మల్ని చెలిపేయాలి అంటారు, అంటే తొలగించాలి, కిందికి ఉన్నటువంటి కొమ్మల్ని తొలగించాలి. అప్పుడు మాత్రమే అది బలాన్నంతా సరిగ్గా ఉపయోగించుకొని చెట్టు ఇంకా ఎదుగుతూ ఉందన్నమాట. మరింత పచ్చగా కొత్త చిగుళ్ళతో, కొత్త ఆకులతో దృఢంగా తయారై చెట్టు ఎదుగుతుందన్నమాట. ఇది పెద్దవాళ్ళు చెప్పే మాట. చెట్టు ఎదగాలంటే కొమ్మలు చెలిపేయాలి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు అది మనకు అంత పెద్ద విషయంలాగా అనిపించదు, కానీ అది జీవితంలోకి అనువర్తితం చేసుకున్నప్పుడు ఇంత పెద్ద రహస్యం దాగి ఉందా దీని వెనకాల అనిపిస్తుంది. అలాగే మనం కూడా ఎదగాలి అంటే అనవసరమైనటువంటి బంధాలని చెలిపేయాలి. మనం అనవసరమైనటువంటి బంధాలు చెలిపేయాలి అనగానే వాళ్ళతో తగాదాలు పెట్టుకోమనో, వాళ్ళతో యుద్ధానికి పొమ్మనో కాదు. వాళ్ళు ఒక్కొక్కసారి ఎంతగా ప్రభావితం చేయగలుగుతారంటే మనల్ని, వాళ్ళ బంధంగా పెనవేసుకొని ఉన్నటువంటి మనం వాళ్ళ నుంచి విడదీయబడడానికి మానసికంగా ఎంతో మదన పడతాం, కుంగిపోతాం. ఇలా జరిగింది ఏంటా, నా వాళ్ళు అనుకున్నాను కదా, ఇలా ప్రవర్తించారేంటా అని చెప్పి మదనపడి కొన్ని రోజులు, ఒక్కొక్కసారి కొన్ని నెలలు కూడా పట్టవచ్చు అందులో నుంచి బయటికి రావడానికి. అందుకని మనకి ఏ బంధం అవసరం, మనల్ని వీళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలరు అని. కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే మన ముందు నోట నవ్వు చూసి నొసట వెక్కిరిస్తారు, అంటే ప్రేమతో బాగున్నారా అని పలకరిస్తారు, లోపల మాత్రం ఇది ఎప్పుడు పాడవుతుందా, ఇది ఎప్పుడు నాశనం అవుతుందా అనుకుంటారనమాట. ఇలాంటి బంధాలు కనుక మీ చుట్టూ ఉన్నట్లయితే చెలిపేయండి అని చెప్తే వాళ్ళతో గొడవ పెట్టుకోమని కాదండి దాని అర్థం. వాళ్ళని ఎంతవరకు వీలైతే అంత పరిధిలోనే ఉంచండి. బాగా లీనమైపోయి బంధాన్ని మరీ ఎఫెక్షనేట్గా చేసుకోకండి. అలా చేసుకున్నట్లయితే ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ నిజ స్వభావం బయటపడినప్పుడు మనమే మానసికంగా వేదనకి గురి అవుతాం. అలాంటి వేదనలకి దూరంగా ఉండాలంటే, చెట్టు ఎదగాలంటే అనవసరమైనటువంటి కొమ్మలు చెలిపినట్లుగా మనం ఎదగాలంటే అనవసరమైనటువంటి బంధాలు కూడా తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఫుల్ ఫోకస్డ్గా మనం చేయాల్సినటువంటి పనిపైన పూర్తి కాన్సన్ట్రేషన్తో ఎప్పుడెప్పుడు ఏ పనులు చేయాలనుకున్నామో ఆ పనులని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం. లేదు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి డిస్టర్బ్ వలన మనం కోలుకోలేక, మనం చేయాల్సినటువంటి పనిపైన ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టలేక డివియేట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. నాకు నేను చూసిన ఒక సంఘటన మీతో షేర్ చేస్తాను. బంధువులు అనమాట. ఇంకా బంధువులు అంటే రకరకాలు ఉంటారు కదా, మీకు తెలుసు కదా, పాలోళ్ళు ఉంటారు, అత్త తరపు, అమ్మ తరపు, ఇలా వరుసలు ఏవేవో ఉంటాయి. సరే, వాళ్ళు దూర బంధువులు అవుతారనమాట. ప్రతి ఫంక్షన్కి అసలు వాళ్ళకి పడదు, మాట్లాడుకోరు. కానీ పిలవకపోతే ఎట్లా అని ఆ రిలేషన్ వల్ల వీళ్ళ ఫంక్షన్లకి వాళ్ళు, వాళ్ళ ఫంక్షన్లకి వీళ్ళు పిలుచుకుంటూ ఉంటారనమాట. ఇలా పిలుచుకొని వీళ్ళు చేసేటువంటి పని ఏంటో తెలుసా? ప్రేమగా ఆశీర్వదించడం, ప్రేమగా కలిసి ఉండడం, ప్రేమగా పలకరించుకోవటం, సాధక బాధకాలు చెప్పుకోవటం, వీళ్ళ జీవితంలో జరిగినటువంటి అనుభవాలని వాళ్ళ జీవితంలో అలా జరగకుండా ఉండటం కోసం సజెషన్స్ ఇవ్వడం జరగదు. కొత్తగా సంబంధం అందుకుంటున్నారనుకో, ఆ సంబంధం అందుకునేటువంటి వాళ్ళతో వీళ్ళు స్నేహం కుదుర్చుకొని వీళ్ళ గురించి చాడీలు చెప్తూ ఉంటారు. వీళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా, ఇలాగా అలా చెప్పి నాకు తెలిసిన వాళ్ళ జీవితాలలో
ఆ సంబంధమే క్యాన్సిల్ అయిపోయేలాగా చేశారండి. పిలుచుకున్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు వచ్చి భోజనం చేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే వీళ్ళు కొత్తగా రిలేషన్ పెట్టుకున్నటువంటి బంధువులు, ఒకవేళ వియ్యంకుల వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ గురించి నెమ్మదిగా చెడు చెప్పడం మొదలెడతారు. దానివల్ల జీవితాలు ఎంత గందరగోళంలో ఇరుక్కుంటాయో కదా. అన్ని నెత్తిన తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు దుర్బుద్ధితో మనకు గనక ఏదైనా మోసం తలపెట్టినా, మనల్ని మాటలతో నిందించినా చాలా కుంగిపోతారు, మానసికంగా దెబ్బతింటారు. మీరు చేయాలనుకున్నటువంటి పనులు మర్చిపోయి డివియేట్ అయిపోయి ఏవో చేసేస్తుంటారు. ఆ విషయం గురించే చర్చిస్తూ, ఆ విషయం గురించే ఇలా అయిందండి అలా అయిందండి అని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ బాధపడుతూ చేయాలనుకున్న పనిని మర్చిపోయి వేరే పనిని చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. సో ఇలాంటివి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. తెలివిగా ప్రవర్తించాల్సింది మీరే. వాళ్ళ నైజం అదే, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు మూర్ఖుల్లాగానే వ్యవహరిస్తారు, వాళ్ళు ఎదుటి వాళ్ళ పతనం కోరుకునే వాళ్ళే అయి ఉంటారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా తెలివిగా నిర్ణయం తీసుకుంటూ అవసరం లేని బంధాలని తగ్గించుకుంటూ ఆనందంగా మీ కుటుంబాన్ని గొప్ప స్థాయికి మరింత బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప అనవసరమైన బంధాలన్నింటినీ తెచ్చిపెట్టుకొని ప్రశాంతత లేని జీవితాన్ని ఎప్పుడూ గడపకండి. మన పట్ల నిజమైనటువంటి అభిమానం లేని వ్యక్తుల ప్రేమని కావాలని కోరుకుంటూ పరిగెత్తే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని మాత్రమే ఈ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.